నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్. నేను రాజశేఖర్. ప్రధానంగా ఇక హెచ్సియు భూ వివాదం సంబంధించినటువంటి కేసులపై ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో విచారణ వేగవంతంగా జరుగుతోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో స్పందిస్తున్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైట్. ప్రధానంగా హెచ్సియు భూ వివాదం సంబంధించినటువంటి కేసుపై ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. తాజాగా ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణకు నెల 24కు వాయిదా వేసింది. డివిజన్ బెంచ్ వ్యాఖ్యానిస్తూ ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నదని పేర్కొంది. అలాగే కోర్టుకు కౌంటర్ రిపోర్టును కూడా ఈ నెల 24లోగా సమర్పించాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామాలతో హైదరాబాద్ యూనివర్సిటీ హెచ్సియుకు సంబంధించి భూముల వివాదం మరింత కీలకంగా మారింది. సోషల్ మీడియా వేదికగా అసత్యపు ప్రచారాలు చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవడం ఒకవైపు ప్రభుత్వం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విచారణ సందర్భంగా న్యాయపరమైన నివేదికలు, వాస్తవ ఆధారాలతో కూడిన వివరాలు కోర్టుకు సమర్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, ప్రధానంగా కీలకంగా మారుతుంది హెచ్సియు అంశం అంటే విపక్షాలు ప్రతిపక్షాలకు సంబంధించిన జోక్య వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రజావాజ్యం కోర్టులో అక్కడ కేసు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 24కు వాయిదా వేశారు. సో కేసుకు సంబంధించి ప్రభుత్వం సమర్పించాల్సిన అఫిడవిట్లు ఏంటి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? భూములకు సంబంధించిన పరిణామాలు రోజు రోజుకు కీలకంగా మారుతుంది. హెచ్సియు అంశము ఇప్పటికే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న సందర్భం కూడా ఉంది. అయితే ఈ రోజు హైకోర్టులో ఈ విషయం పైన విచారణ ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈ అంశము సుమోటోగా తీసుకున్న నేపథ్యంలో వాళ్ళు ఈ రోజు ఉన్నటువంటి అంశాన్ని కూడా వాయిదా వేస్తూ 24న రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటే కూడా ఈ అంశాన్ని వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. అయితే హైకోర్టులో విచారించిన అంశం పైన ఇప్పటికే రిపోర్ట్ ఏదైతే ఇవ్వాలో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అఫిడవిట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున వాదించడానికి సీనియర్ అడ్వకేట్ ని మేనకా గురుస్వామిని కూడా ప్రభుత్వం నియమించింది. అయితే హెచ్సియు పైన వచ్చినటువంటి తప్పుడు వార్తలను ఖండించేందుకు సీనియర్ అడ్వకేట్ ని ఇప్పటికే నియమించిన సందర్భం అయితే ఉంది. అయితే గత కొంతకాలంగా హెచ్సియు భూములకు అయితే తీవ్ర వివాదాస్పదంగా మారిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెచ్సియు అంశం భూముల 400 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు
ఎవరైతే ఉన్నాయో అవి హెచ్సియు పరిధిలో కావు, ఖచ్చితంగా ప్రభుత్వం పరిధిలో అని చెప్పేసి ప్రభుత్వం కరాఖండిగా చెప్పిన సందర్భం కనబడుతుంది. గత కొంత కాలంగా అవి కొందరి చేతుల్లో బందీ అయిన కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు వాటిని విడిపించే ప్రయత్నం కాదు కదా, వాటిని కనీసం వాటిపైన మాట్లాడే అంశాన్ని కూడా ఎవరు ముందుకు తీసుకురాలేదు. ఇటు హెచ్సియు విద్యార్థులు కావచ్చు, ప్రజా నాయకులు కావచ్చు, ఇక్కడ సంఘాలు కావచ్చు. గత కొంతకాలం కొన్ని ఏళ్ల నుంచి ఉన్నటువంటి 400 ఎకరాల అంశం ఏదైతే పరిధిలో ఉన్నటువంటి అంశం గత కొంతకాలం ఎప్పుడైతే భూ మార్పిడి జరిగిందో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి సందర్భంలో కొంత భూమిని హెచ్సియు పరిధిలో ఉన్నటువంటి భూమిని ప్రభుత్వానికి కేటాయించడం, ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి భూమిని హెచ్సియుకి యూనివర్సిటీకి కేటాయించడం జరిగింది. భూ బదలాయింపు చేశారు. అయితే భూ బదలాయింపు జరిగిన తర్వాత ఏదైతే 400 ఎకర్స్ ఉన్నటువంటి స్థలము ఐఎంజీ సంస్థకు అప్పగించింది అప్పట్లో చంద్రబాబు నాయుడు. దాని తర్వాత అప్పటి నుంచి కూడా అది కోర్టు కేసులో ఉంది. దానికి సంబంధించిన అంశం కూడా ఎవరు ప్రజానాయకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు ఎప్పుడు పోరాడిన సందర్భం కూడా లేదు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన దృష్టి సారించాను. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం పరిధిలో ఉందని చెప్పి కొట్లాడి తెచ్చినటువంటి భూమిని ఇప్పుడు కావాలని రాజకీయం చేస్తున్నారని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి నేతలు కావచ్చు రేవంత్ రెడ్డి ఆరోపించిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే హెచ్సియు పరిధిలో ఉన్నటువంటి భూమి మా పరిధిలో అని చెప్పేసి గత కొంతకాలంగా ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం వేలం పాటకు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందో నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, అది నిర్ణయం విరమించుకోవాలని చెప్పేసి హెచ్సియు విద్యార్థులు గందరగోళం తీసుకున్న సందర్భం కనబడుతుంది. వాళ్ళు ధర్నాలు, రాస్తారోకాలు, విద్యార్థులు తరగతుల బహిష్కరణ కూడా చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకి అనుగుణంగా కూడా ఇది ప్రతిపక్షాలతో పాటు కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, ప్రజా సంఘాలు కూడా హెచ్సియు భూముల అంశం పైన ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా వాళ్ళు తీవ్రంగా వాళ్ళు వ్యతిరేకిస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు విద్యార్థుల ఆందోళనలు కావచ్చు, ప్రతిపక్షాల ఆందోళనలు కావచ్చు, ఇవి కోర్టుల వరకు కూడా వెళ్ళిన సందర్భం కూడా ఉంది. అయితే గత కొంతకాలంగా హైకోర్టు ఏదైతే హెచ్సియు అంశానికి సంబంధించి వచ్చినటువంటి వీడియోలను ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను అన్నిటిని కూడా ఇప్పుడు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, ప్రతిపక్షాలందరూ కూడా కేంద్ర స్థాయి పరిధికి కూడా తీసుకెళ్లారు. ఖచ్చితంగా హెచ్సియు భూముల అంశం ప్రభుత్వం నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకునేలా ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి, మానవ వనరులను కాపాడాలి అంటూ కూడా వాళ్ళు వాళ్ళకు కేంద్ర మంత్రిగా కూడా వినియోగించుకున్న సందర్భం కనబడుతుంది. అయితే వాళ్ళు కూడా హెచ్సియు అంశాన్ని ఖచ్చితంగా మీరు వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల కోసం చెట్ల నరికివేత అవుతుందో వెంటనే ఆపేయాలని చెప్పేసి కూడా ఇటు కేంద్రం నుంచి లేఖలు సిఫారసులు రావడము, అంతలోపు ఇటు సుప్రీంకోర్టు కూడా హెచ్సియు పరిణామాలపైన ఖచ్చితంగా మీరు నిర్ణయాన్ని వెంటనే ఆపాలి అని చెప్పేసి కూడా వాళ్ళు బ్రేక్ వేసిన సందర్భం సుమోటోగా తీసుకోవడము, అక్కడ జరుగుతున్న పనులకు బ్రేక్ వేయడం కూడా మనం చూసాము. అయితే ఈ అంశానికి సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్న సందర్భం కనబడుతుంది. ఈ రోజు ఈ కేసుల విచారణ ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకున్న నేపథ్యంలో హైకోర్టు మేము డిసిజన్ బెంచ్ దీన్ని ఖచ్చితంగా దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి ఈ కేసును 24 వాయిదా వేసింది. అయితే ఈ అఫిడవిట్ లో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కావచ్చు, ప్రభుత్వం ఉన్నటువంటి నేతలందరూ కూడా ఖచ్చితంగా ఏఐతో తప్పుడు వీడియోలను చిత్రీకరిస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎంత మనకు లాభం ఉందో అంతకంటే మించి నష్టాన్ని కూడా మనకు చూపించేలా ప్రయత్నం చేస్తున్నారు. అన్ని తప్పుడు వీడియోలు చూపించి ప్రజలను తప్పుగా పట్టిస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం వాదిస్తున్న సందర్భం కనబడుతుంది. ప్రభుత్వం తరఫున నాయకులు కూడా వీళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. ఏదైతే తప్పుడు వీడియోలు నాశనం చేసిన వీడియోల పైన ఈ ప్రభుత్వం తరఫున న్యాయవాది కూడా అక్కడ వాళ్ళ వాదనలు వినిపించారన్నారు. ఆ అఫిడవిట్ లో కూడా తప్పుడుగా చూపించినటువంటి వీడియోలు ఏదైతే హెచ్సియు పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల పైన చెట్ల నరికివేత అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి మానవ జాతి పక్షులు కావచ్చు, గిరిజనులకు సంబంధించినటువంటి 700 రకాల పక్షి జాతులు ఉన్నాయి. అవన్నీ కూడా నరికివేతకు భయపడి మన జనావాసంలోకి వస్తున్నాయని చెప్పేసి తప్పుడుగా చిత్రీకరించి తప్పుడు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఇవన్నీ కూడా ఏఐటువంటి వీడియో మార్పింగ్ చేసినటువంటి వీడియోలు ప్రభుత్వం పైన తప్పుదో పట్టించి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి ప్రతిపక్షాలు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం తరఫున చెప్తున్న సందర్భం కనబడుతుంది. అయితే ఖచ్చితంగా ఇది ఏఐతో చిత్రీకరించినటువంటి వీడియోలే అని చెప్పేసి ప్రభుత్వం తరఫున న్యాయవాది
హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా తప్పుడు మార్పులు చేసినటువంటి వీడియోలు ఎవరైతే చిత్రీకరించారో, ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టారో ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భం కనబడుతుంది. ఇందులో ప్రతిపక్ష నేతలైనటువంటి కిషన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, సినీ ప్రముఖులు ఉన్నారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి శ్రీశాంత్ కూడా ఉన్నారు. ఇట్లా కొంతమంది ఎవరైతే వాళ్ళ సోషల్ మీడియాల ప్లాట్ఫామ్లలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, వాటిల్లో కూడా ఖచ్చితంగా మీడియా ద్వారా కావచ్చు ఎవరైతే తప్పుడు ఫోటోలను వీడియోలను చిత్రీకరించి వాళ్ళు ప్రచురణ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళందరిపైన కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే ఈ నిర్ణయం కేసులు ఫైల్ చేసే నిర్ణయం మాత్రము ఏదైతే హైకోర్టులో విచారణ ఏదైతే 24 వాయిదా ఇస్తుంది దానికంటే ముందే వీళ్ళపైన తప్పుడు కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ప్రభుత్వం తరపునటువంటి నేతలు కూడా, పార్టీ నేతలు కూడా కొంత మేరకు వీళ్ళు విచారణ ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఇటు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి చాలా క్రియాశీలక నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పేసి ప్రభుత్వం తరఫున చెప్తున్నారు. కానీ వాటిని ప్రజలకు వివరించడంలో పూర్తిగా అవుతుంది అన్నట్టుగా కూడా కొంతమేరకు వార్తలు వస్తున్న నేపథ్యం కనబడుతుంది. మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే హైడ్రా కావచ్చు, మూసి ప్రక్షాళనకు సంబంధించిన అంశం కావచ్చు, ఇప్పుడు మొన్న తాజాగా జరిగినటువంటి లగచర్ల భూమి ఫార్మాసిటీ అంశం సంబంధించి కావచ్చు, ఇప్పుడు హెచ్సి అంశం కావచ్చు, ఇవన్నిటినీ కూడా ప్రజలు ఒకవైపు మేము క్రియాశీలకంగా చేస్తున్నాము, ప్రజల కోసం పోరాడుతున్నాము అని చెప్తూనే ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్నాము, రాబోయే తరాలకు అందరికీ మంచి అది జరగాలి అని చెప్పేసి మేము చేస్తున్నటువంటి పనులు అని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా వీటిని ఇటు ప్రజలకి అంటే వివరించాల్సిన అంశంలో ఖచ్చితంగా ఫెయిల్ అయింది అనే వార్తలు అయితే ఎక్కువగా విరివిగా వస్తున్న సందర్భం కనబడుతుంది. ముందుగానే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయానికి సంబంధించి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అనే అంశాన్ని ఖచ్చితంగా ఫస్ట్ ప్రజలకు, ప్రజా సంఘాలకు కావచ్చు వివరించిన తర్వాతనే వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఈ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన సందర్భం మాత్రం తర్వాత ఒకవేళ ఈ అంశాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా బయట ప్రజల నుంచి వ్యతిరేకత కావచ్చు, ఎక్కువ స్థాయి మొత్తంలో ప్రభుత్వానికి ఉండకపోవచ్చు అనే అంశాన్ని మాత్రం ప్రతి ఒక్కరు ప్రస్తావిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఎందుకంటే బీసీ కులగణన కూడా గతంలో ఎక్కడ ఎవరు చేయలేదు, ప్రతిష్టాత్మకంగా చేసింది బీసీ కులగణన అని చెప్పేసి ఇప్పటికే కేంద్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కానీ బీసీ కులగణన చేస్తే దాని వల్ల ఉన్నటువంటి లాభాలు ఏంటి, ఒకవేళ బీసీ కులగణన కావాల్సినటువంటి అంశాలపైన ఏదైతే పత్రం రూపొందించారో అందులో పొందుపరిచిన అంశాలకు సంబంధించి కావచ్చు ముందే ఇటు బీసీ సంఘాల నాయకులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు ముందే కొంత వాళ్ళకు అవగాహన కల్పించుంటే తర్వాత వచ్చినట్టు అయితే బీసీ కులగణన చేసిన తర్వాత వచ్చినటువంటి అంశంలో అంత వ్యతిరేకత వచ్చేది కాదు అన్నట్టు కూడా కొంత మేరకు ప్రజా సంఘాలు, మేధావులు కూడా చెప్తున్న సందర్భంగా ఉంటుంది. ప్రభుత్వం పనులు చేయడంలో ఒక విధంగా కరెక్ట్ గానే ఉన్నప్పటికీ కానీ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కావచ్చు, ప్రజలకు దానిపైన ఉన్నటువంటి అవగాహన అంటే దాని వల్ల కలిగేటువంటి లాభాల గురించి అవగాహన కల్పించడంలో కొంతమందికి ఫెయిల్ అవుతుంది. అంతేకాకుండా ఇటు సీఎంఓలో ప్రభుత్వ వర్గాలలో కూడా ప్రభుత్వం చేసేటువంటి నిర్ణయాలకు సంబంధించి ముందే ఎందుకు పసిగట్టలేకపోతుంది, ఎవరు దీనిపైన వ్యతిరేకిస్తారు, ఎవరు దీనిపైన మాట్లాడతారు అనే విషయాలను ఎందుకు పసిగట్టలేకపోతుంది, ఒకవేళ అది ముందే పసిగడితే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకు వివరించడంలో ముందే సక్సెస్ అవుతే కనుక ఇప్పుడు ఇట్లాంటి వ్యతిరేక అభిప్రాయాలు వచ్చేవి కాదు అన్నట్టుగా కూడా వాళ్ళు ప్రజా సంఘాలు, మేధావులు వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే హెచ్సియు భూముల అంశం సంబంధించి ఇవి హెచ్సియు భూములు కావని చెప్పేసి ప్రభుత్వం ముందు నుంచి చెప్తున్నప్పటికీ ఒకవైపు ప్రభుత్వంలో హెచ్సియు భూములు కావని చెప్పేసి కోర్టులు చెప్పిన తర్వాత దాని తర్వాత ముందు ఇది ప్రభుత్వం భూమి కాదు, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి అని చెప్పేసి ప్రతిపక్షాలతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు, హెచ్సియులో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆందోళన చేసిన సందర్భం కనబడుతుంది. తర్వాత కోర్టు కేసులో ఉండడము, తర్వాత ఇది కేవలం ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని చెప్పేసి కోర్టు తెలియచెప్పిన తర్వాత ఒకటి అంటే ప్రధానంగా ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా కూడా దాన్ని రాద్ధాంతం చేసుకున్నారు. అది తీసుకెళ్లడంలో ఒక రకంగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి విమర్శలు వస్తున్నాయి. సో దాన్ని ఎదుర్కోవడానికి కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సో ఇక్కడ ప్రధానంగా ఒక అంశం మాట్లాడుకుంటే హెచ్సియు భూములకు సంబంధించి కీలకంగా ఏదైతే అంశం అక్కడ వన్యప్రాణులకు సంబంధించి జింకలు, నెమళ్ళకి సంబంధించి ఇబ్బంది కలుగుతుంది. సో కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రభుత్వానికి అగెనిస్ట్గా వేస్తున్న కేసులకు సంబంధించి వాళ్ళు కూడా వీడియోలోకి సబ్మిట్ చేసినట్లు మనకు తెలుస్తుంది. ఒకవేళ ప్రభుత్వానికి కౌంటర్ ఏదైతే దాఖలు చేయబోతుందో 24న, సో విచారణ జరిగిన తర్వాత అనుకూలంగా ఒకవేళ తీర్పు రాకపోతే
సో ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఎలా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ముందు నుంచి చెప్తుంది అంటే ఎంతో పోరాటం తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ భూములు స్వాధీనం చేసుకుంది. సో గెలిచిన తర్వాత పూర్తిగా అభివృద్ధి వైపు సంక్షేమ వైపు వెళ్ళాలంటే భూములకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా సందర్భాల్లో అమ్మింది. ఆ అంశాలు కూడా లెక్క ఈ మధ్య చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నేతలు. సో ఒకవేళ అనుకూలంగా రాకపోతే చట్టపరంగా ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుంది? అంటే మీరు అన్నట్టుగా గత కొంతకాలంగా ఏదైతే గత ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి పరిధిలో కొన్ని వందల ఎకరాలను ఇటు కంపెనీలకు, ఐటీ కంపెనీలకు కావచ్చు, గృహ నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, ఎన్నో రకాలుగా వాడుకున్న సందర్భం ఉంది. కానీ గతంలో ఇలాంటి అంశాలు ఎప్పుడు కూడా తెరపైకి రాకపోవడము, ఎవరు ప్రతిపక్షాలు కూడా ఇట్లాంటి వాదనలు వినిపించడము, వ్యతిరేకంగా నినాదాలు చేయడం, వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులను కావచ్చు, కేంద్రాన్ని సంప్రదించడం, ఇలాంటివి కూడా ఎక్కడా కూడా జరిగిన సందర్భం లేదు. కేవలం ఇప్పుడు సీఎంఓ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం అయితే ఖచ్చితంగా గతంలో ఇలాంటి సందర్భాలు ఎక్కడ కూడా లేవు. ఇంతకంటే ఎక్కువ భూములు గత ప్రభుత్వం వాడుకుంది. గత ప్రభుత్వం ఐటీ కంపెనీలకు సంబంధించి కావచ్చు, గృహ నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, కొన్ని వందల ఎకరాలు కూడా తీసుకున్న సందర్భం ఉంది. కానీ అప్పుడు హెచ్సీ విద్యార్థులు కావచ్చు, ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, ఎప్పుడు ఇలాంటి అంశాలు కూడా ఎప్పుడు తప్పుదో పట్టించే విషయం బయటికి రాలేదు. కేవలం ఇది వెనుక హెచ్సీ విద్యార్థుల వెనుకాల ఉండి కొంత నడిపిస్తున్నారు అన్నట్టుగా కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తున్న సందర్భం ఉంది. అయితే ఇప్పుడు మాత్రం వచ్చినటువంటి వీడియోస్ మాత్రం ఖచ్చితంగా అవి ఏఐ ద్వారా వచ్చినటువంటి వీడియోలే, ఫేక్ వీడియోలే తప్ప అవి నిజాలకు సంబంధించినవి కావు అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఎందుకంటే గతంలో లేని వాదనలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అన్నట్టుగా కూడా ప్రభుత్వం వాదిస్తున్న సందర్భం కనబడితే కేవలం ప్రభుత్వం చేసేటువంటి మంచిని ఒప్పుకోకనే చెడు ప్రచారం చేసే యోచనలోనే ప్రతిపక్షాలు ఉన్నాయి. భవిత ఒకటి అంటే అయితే ఇక్కడ ఏదైతే చెడును ప్రచారం చేయడంలో మీరు అన్నట్లు కీలకంగా ఇటువైపు విపక్షాలు ఎప్పుడు కూడా ప్రభుత్వం చేసిన పనిని అడ్డు తగులుతూ ఉంటాయి, వారికి అనుకూలంగా రాజకీయంగా మార్చుకుంటాయి. కానీ ఇక్కడ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, నటులకు సంబంధించి కొంతమంది కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందాక మీరు మాట్లాడుతూ జగదీష్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉన్నారు, అలాగే సినీ నటులు జాన్ అబ్రహం, కొంతమంది కీలకంగా కొంతమంది నేతలు ఉన్నారు. సో వీరికి సంబంధించి ప్రముఖులు ఎలా ఎదుర్కోవాలి, వారికి సంబంధించి చట్టపరంగా ముందుకెళ్ళబోతుంది. సో అందులో ఏ పేర్లు వినిపిస్తున్నాయి నటులకు సంబంధించి, అలాగే ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించి? అంటే సోషల్ మీడియాలో వాళ్ళ పర్సనల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో కావచ్చు, సోషల్ మీడియా వేదికలలో కావచ్చు, ఎవరెవరు ఉన్నారని మాత్రం ఒక లిస్ట్ ఇంకా బయట పెట్టలేదు. మేజర్ గా అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి శ్రీశాంత్, మళ్ళీ జగదీష్ రావు, ఇలా కొంతమంది పేర్లు మాత్రమే ప్రస్తుతం అయితే మనకు చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఇంకా ఎంతమంది పైన కేసులు బుక్ చేస్తారనేది మాత్రం స్పష్టత రాలేదు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ నేతకు సంబంధించి అలాగే కిషన్ రెడ్డికి సంబంధించి కేసులు నమోదయ్యాయి. అంటే ప్రధానంగా మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం నటులు జాన్ అబ్రహం, అలాగే రవీనా టాండర్, ఇన్ఫ్లుయెన్సర్లు ధ్రువులాఠి తదితర పేర్లు ఇక్కడ వారిని విచారించకపోతున్నారు, విచారణకు రమ్మని చెప్పబోతున్నారు. ఆ విధంగా అక్కడ ముందుకు వెళ్ళబోతున్న ప్రభుత్వం ఉన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఒకవేళ విచారిస్తే కనుక ఒక క్లారిటీ వచ్చే అవకాశం, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. అనుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి న్యాయవాది కావచ్చు, ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి నేతలంతా కూడా ఇది కావాలని తప్పుడు ఫేక్ ప్రచారాన్ని చేస్తున్నారు. ఇవన్నీ కూడా కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత వచ్చినటువంటి వీడియోలే, మార్పింగ్ చేసినటువంటి వీడియోలే కానీ అందులో ఎటువంటి సత్యం లేదు, ఎటువంటి నిజాలు లేవు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వాళ్ళని విచారిస్తే కనుక అవి నిజంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినటువంటి వీడియోలా ఏ ద్వారా వచ్చినటువంటి వీడియోలా నిజాల అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల ద్వారా పక్షి జాతి కావచ్చు, జంతువులు బయటికి వస్తున్నాయా అనేది ఖచ్చితంగా వాళ్ళ విచారణలో తేలుతుంది. వాళ్ళు ఇటు ప్రభుత్వం తరఫున అనుగుణంగా విచారిస్తే సమాధానం చెప్తారా, లేదంటే ప్రభుత్వం ఏదైతే భావిస్తుందో ప్రతిపక్షాలు కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తుంటే అప్పుడు కేసులు అంటే తప్పుడు వార్తలు సృష్టించాలని చెప్పేసి కొంతమందితో వెనకాల ఉండి నడిపిస్తుందని చెప్పేసి ఏదైతే చెప్తూ వస్తుందో వాళ్లకు అంత అనుగుణంగా విచారణలో వాళ్ళు ఏం చెప్తారనేది మాత్రం కొంత మనం వెయిట్ చేయాల్సిన చూడాల్సిన సందర్భం అయితే కనబడుతుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.